రేపే మే 16 శని అమావాస్య. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ అమావాస్య మనకు శనివారంతో కలిసి రావటం అనేది చాలా గొప్ప విశేషము. కాబట్టే దీనికి శని అమావాస్య అనే పేరు వచ్చింది. అలాగే ఈ అమావాస్య మనకు వైశాఖ మాసంలో రావటం వలన వైశాఖ అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇదే రోజున శని జయంతి రావటం కూడా చాలా గొప్ప విశేషము. శని జయంతి అంటే శనీశ్వరుడు పుట్టినటువంటి రోజు. ఇలాంటి అద్భుతమైనటువంటి రోజు చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పూజలకు కానివ్వండి, పరిహారాలకు కానివ్వండి, కోటి రెట్ల పుణ్య ఫలితము కొన్ని క్షణాల్లోనే మనకు రిజల్ట్ అనేది వచ్చింది. అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అన్న విషయం అందరికీ తెలిసిందే. మనం సామాన్యమైనటువంటి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినా రిజల్ట్ అనేది చాలా ఆలస్యంగా వస్తుంది. కానీ అమావాస్య గడియల్లో చేసేటటువంటి పరిహారాలకు ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మరి మనం చేసే పూజలు పరిహారాలు దైవానికి చెందాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఈ రోజున పొరపాటును కూడా ఈ కూరను వండటం కానీ తినటం కానీ చేయొద్దు. కాదు కూడదని తెలిసి తిన్నా తెలియక తిన్నా, ఇంట్లో తిన్నా లేదా బయట తిన్నా చేతిలో చిల్లి గవ్వలేక నరకం అనుభవిస్తారు, అప్పుల పాలైపోతారు, జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. కాబట్టి ఈ కూరలను ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు. అలాగే ఈ కూరలతో పాటుగా మీరు చేయాల్సినటువంటి పనులు, చేయకూడని పనులు, మనకు అమావాస్య టైమింగ్స్ ఏంటి, అలాగే ఏ కూరను వండుకొని తినొచ్చు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మన వీడియోలో రేపు శని అమావాస్యకు సంబంధించినటువంటి అన్ని విషయాలు క్లియర్గా చెప్పబడతాయి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు చాలా వివరంగా అర్థమవుతాయి. ఇందులో చెప్పే అన్నీ కూడా మీకు యూజ్ అయ్యేటటువంటి విషయాలేనమాట. కాబట్టి పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు. చివరి వరకు విని ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక్కడ కూరల విషయంలో చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే పొరపాటు అనేది చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మనం చేసే అంటే పూజలు కానివ్వండి, పరిహారాలకు కానివ్వండి, చాలామంది అనుకుంటూ ఉంటారు ఏం చేసినా కూడా ఆ దేవుడు అసలు మమ్మల్ని కరుణించట్లేదు, మాకెప్పుడు కూడా ఈ సమస్యలే సరిపోతున్నాయి, మేమేం పాపం చేశాము, దేవుడికి దండం పెట్టుకుంటున్నాం, పూజలు చేస్తున్నాం, గుళ్ళకి గోపురాలకు తిరుగుతున్నాము, అయినా కూడా ఈ సమస్యలేంటి దేవుడా అని చెప్పేసేసి మనలో చాలామందివి చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాము. దానికి మనం చేసేటటువంటి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే కారణం అన్నమాట. ముఖ్యంగా ఆడవాళ్ళు పాపం తెలిసి తెలియక ఈ కూరల విషయంలో పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు. కూరలు అనేవి ఎందుకు అనంటే ఇలాంటి రోజుల్లో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కూరలు అనేవి మనం తెలియక వండుకొని తినటం వలన గ్రహాలు అనేవి మనకు వ్యతిరేకంగా మారతాయి. మనం తినే ఆహారాన్ని బట్టే కదా మన యొక్క ఆరోగ్యం కూడా, ఆలోచన ఇలాంటివన్నీ కూడా ఆధారపడి ఉండేది. కాబట్టి కూరల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పేసి మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాదు కూడదని ఇలాంటి తిథుల్లో మనం తెలిసి తెలియక ఇలాంటి కూరలు వండుకున్నా తిన్నా అనారోగ్య పరిస్థితులు వస్తాయి, మానసిక స్థితి కూడా దెబ్బతింటది, మనకు ఆర్థిక పరంగా అనారోగ్య పరంగా ఇట్లా అన్ని రకాలుగా మనకు గ్రహాలు అనేవి వ్యతిరేకంగా మారతాయి. కూరలకు వీటికి ఇంత సంబంధం అనేది దగ్గరగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త అనేది చాలా ఖచ్చితంగా తీసుకోవాలి. మనకు మే 16వ తేదీ శనివారంతో కూడుకొని ఈ శని అమావాస్య రావటం అనేది చాలా గొప్ప విశేషం అన్నమాట. మనకు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది తప్పనిసరిగా మన జీవితాల్లో కావాలి. చాలామంది కూడా మనం దైవానుగ్రహం ఉంటే చాలు సరిపోతుంది అని చెప్పేసి శనిదేవుడి దగ్గరికి వీళ్ళ దృష్టి అనేది వెళ్ళదనమాట. కానీ మనం జీవితంలో సంతోషంగా ఉండాలి, ఈ శని దోషాలు అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, మృత్యుదోషాలు, వాహన గండాలు, ఇట్లా మన జీవితంలో వచ్చే మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇట్లా ప్రతి సమస్యకి కూడా పరిష్కారం దొరకాలి అంటే ఖచ్చితంగా మనకు శనిదేవుడు అనుగ్రహం అనేది కావాలన్నమాట. కాబట్టి ఈ రోజున ఏంటంటే చక్కగా ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానివ్వండి లేదా నవగ్రహాల ఆలయానికి కానివ్వండి వెళ్ళేసేసి నవగ్రహాల చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణలు చేసి శనిదేవుడి ముందల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కుదిరితే ఆ దీపంలో నల్ల నువ్వులను కూడా వెయ్యండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఈ శని సమస్యలు ఏదైతే ఉంటాయో ఇవన్నీ తొలగిపోతాయి. మనం ఒకసారి టైమింగ్స్ అనేవి చూద్దాము. ఈ అమావాస్య గడియలు అనేవి రేపు మే 16వ తేదీ ఉదయం 5:11 ప్రారంభమయ్యి మే 17వ తేదీ అంటే ఆదివారం రోజున తెల్లవారుజామున 1:30 వరకు మనకు అమావాస్య గడియలు అనేవి ఉంటాయి అన్నమాట. రేపు తెల్లవారుజాము నుంచే మనకు అమావాస్య గడియలు ఆ రోజు మొత్తం కూడా ఉంటాయి. కాబట్టి ఆ రోజుల్లో మనం చేసే ప్రతి పూజకు పరిహారానికి చాలా రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కాస్త చేత్తో
గల్లులుప్పు అనేది తీసుకొని, ఉప్పురాళ్ళు ఉంటాయి కదా, అది తీసేసుకొని ఇంట్లో పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తప్పనిసరిగా ఈ అమావాస్య రోజున దిష్టి అనేది తీసేసుకోండి. చాలామంది పట్టించుకోని విషయము, ప్రతి ఒక్కరి మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. జనాల ఏడుపుల వల్లే మనకు సగం ఈ దరిద్రాలు సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కాస్త ఉప్పు రాళ్ళతో దిష్టి అనేది తిప్పేసేసుకొని ఎక్కడా తొక్కని చోట కానీ పారే నీళ్ళల్లో కానీ పడేసేసేయండి. ఎందుకంటే అమావాస్య రోజున దిష్టి అనేది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తీసేసుకుంటే మీ మీద ఉన్నటువంటి ఆ నరదిష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి. అలాగే కాలికి నల్లదారం కట్టుకోండి. ఆడవారైతేనేమో ఎడమ కాలికి, మగవారైతేనేమో కుడి కాలికి, ఇట్లా పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు కాలికి నల్లదారం కట్టుకోండి. ఇలా కట్టుకోవటం వలన మీకు ఏ నెగిటివ్ ఎనర్జీ అనేది మీ కాళ్ళ వెంట రాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు నల్లదారం కట్టుకోండి. తర్వాత బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, ఈ బూడిద గుమ్మడికాయను ఒక దాన్ని తీసుకొని తొడిమితో సహా ఉన్న గుమ్మడికాయని తీసుకొని చక్కగా దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి మీ ఇంటి బయట గుమ్మానికి బయట ఈ బూడిద గుమ్మడికాయని వేలాడదీయాలన్నమాట. ఇట్లా అమావాస్య రోజున బూడిద గుమ్మడికాయని మీరు ఇంటి బయట కట్టుకోవటం వలన మీ ఇంటి మీద ఈ నలుగురు ఏడుపులు, నలుగురు చూపులు, మన బాధలు మన సమస్యలు ఏదో మనం పడుతుంటే ఈ జనాల ఏడుపులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. నవ్వుతానే వెనకమాల అసలు బతుకుతుంటే కూడా చూడలేరనమాట. మనం పచ్చడి వేసుకొని తింటున్నాము, కారం వేసుకొని తింటున్నాము, మనకే తెలుసు ఆ బాధ. కానీ జనాల కళ్ళకి ఏంటంటే బ్రహ్మాండంగా కనిపించి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. మనుషుల ముందు ఒక మాట, మనుషులు వెనకమాల 100 రకాలైనటువంటి గుసగుసలు అనమాట. కాబట్టి ఈ నరదిష్టి వల్లే సగము ఇంటికి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడూ కూడా ఇవన్నీ కూడా జరగటానికి ఇదే కారణం. కాబట్టి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకోండి. అంతకుముందు ఉన్న గుమ్మడికాయ ఉంటే తీసేసి రేపు కొత్తగా కట్టుకోండి. అలాగే ఇంటి గుమ్మానికి ఏంటంటే వేపాకుల తోరణాలు కట్టుకోండి. మనకు అమావాస్య కాబట్టి వేపాకుల తోరణాలు కట్టుకోవటం వలన ఎటువంటి చెడు అనేది మన ఇంటి మీద పడకుండా, అలాగే ఎటువంటి చెడు కిరణాలు కూడా మన ఇంటిని తాకకుండా అమ్మవారి స్వరూపం కాబట్టి వేపాకులు కట్టుకోవటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయి. తరువాత 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు వెళ్ళకూడదు. 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు వెళ్తే ఏంటంటే ఇవాళ ఈ అమావాస్య తిథుల్లో ఏంటంటే చాలామంది కూడా దిష్టిలు తీసేసుకోవటం ఇట్లా చాలా రకాలుగా రోడ్ల మీద వేస్తూ ఉంటారు. కాబట్టి వెళ్ళొద్దు. బయటకు వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఎందుకంటే ఈ రోడ్ల మీద ఈ దిష్టిలు తీసేసి ఇవన్నీ పోస్తారని చెప్పాను కదా, అవి తొక్కినప్పుడు ఆ చెడు మన కాళ్ళ వెంట వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి కాళ్ళు కడుక్కోండి. అలాగే ఈ రోజున గోళ్ళు తీయటం కానివ్వండి, మగవాళ్ళు జుట్టు కత్తిరించుకోవటము, ఆడవాళ్ళైనా సరే, అలాగే మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటము అంటే గడ్డాలు చేసుకోవటం కానివ్వండి, వీటితో పాటుగా తలకు నూనె రాసుకోవటము, అలాగే చీపురు కొనుక్కోవటము, ఇలాంటి పొరపాట్లు అనేవి చేయొద్దు. ఇలాంటివి చేస్తే ఏంటంటే మనల్ని శని పట్టి పీడిస్తుంది. వీటితో పాటుగా ఇనుప వస్తువులు అంటే స్పూన్లు, చాకులు, కత్తెరలు, అలాగే ఈ ఇనప శీలలు కానివ్వండి, మేకులు కానివ్వండి, ఇలాంటివి ఏవి ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులు మనకు శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి వీటిని పొరపాటును కూడా కొనుక్కోవద్దు. పిన్నీసులు, సూదులు ఇవి కూడా. తరువాత నూనెను కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుక్కొచ్చుకోవద్దు. నూనెను తెచ్చుకుంటే మీరు శనిని కొనుక్కొచ్చుకున్నట్లే. తరువాత నల్ల నువ్వులను కూడా ఈ శని అమావాస్య రోజున పొరపాటును కూడా ఇంటికి కొనుక్కొని తీసుకొచ్చుకోవద్దు. ఈ నల్ల నువ్వులు ఏంటంటే పితృదేవతలకు సమర్పించవచ్చు, కానీ మీరు ప్రత్యేకంగా ఈ రోజున కొనుక్కొచ్చుకోవద్దు, ముందు రోజే కొనుక్కోండి కావాలంటే. వీటితో పాటుగా నల్ల మిరియాలను కూడా తెచ్చుకోవద్దు. ఈ నల్ల మిరియాలను తెచ్చుకున్నా కూడా మన జాతకంలో శని సమస్యలు వెంటబడతాయి. అలాగే నల్ల ఆవాలు, ఇట్లా నలుపు రంగులో ఉన్నటువంటి ఏ వస్తువులు కూడా మీరు కొనుక్కొని తెచ్చుకోవద్దు. అలాగే ఈ అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయొద్దు. అలాంటివి ఏదన్నా ఉంటే మానుకోండి. ఎలాంటి శుభకార్యాలు కూడా చేయొద్దు. ఈ రోజున తులసి ఆకులను పొరపాటున కూడా ఈ శని అమావాస్య రోజున కొయ్యకూడదు. ఇలా చేస్తే మాత్రం చాలా పాపం చుట్టుకుంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు ఏడవకూడదు, కంటతడి పెట్టకూడదు. ఇలా చేస్తే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ పొరపాట్లు ఏవి చేసినా కూడా శనిదేవుడి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురవుతారు. నరకం అనేది అనుభవించాల్సి వస్తుందన్నమాట. కాబట్టి జాగ్రత్త. తరువాత ఈ రోజున కాకి కనిపిస్తే మాత్రం పొరపాటును కూడా కాకిని తోలొద్దు. కాకి శనిదేవుడి వాహనము. అలాగే మనకు పితృదేవతలు కూడా కాకుల రూపంలో వస్తూ ఉంటారు. కాబట్టి కాకికి ఒక ముద్ద అన్నం పెట్టి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోండి. ఈ రోజున పితృదేవతలకు పితృతర్పణాలు అర్పించటము, వాళ్ళ పేర్ల మీద పూజ చేయించుకోవటము అంటే పితృపూజలు చేయించుకోవటము, వీటితో పాటుగా పెద్దవాళ్ళ ఫోటోలు చక్కగా పెట్టుకొని వాళ్ళకు నమస్కారం చేసుకొని
చేసుకొని వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వాళ్ళ ఫోటో ముందర పెట్టుకొని దండం పెట్టుకోండి, వాళ్ళ పేర్లు తలుచుకుంటా. ఇలా చేయటం వలన మన జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే పితృదోషాలు పితృశాపాల వల్ల మన జీవితాల్లో చాలా రకాల సమస్యలు అనేవి వస్తాయి కాబట్టి, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి నియమాలు ఆచరించండి. వీటితో పాటుగా మీ ఇంటి దగ్గరకు కుక్క వస్తే కుక్కకు ఆహారంగా పెరుగన్నం కానివ్వండి, ఏదైనా బిస్కెట్ కానివ్వండి, రొట్టె కానివ్వండి, తీపి పదార్థం ఏదైనా సరే మీరు కుక్కకు తినిపించండి. కుక్క అంటే కూడా మనకు కాలభైరవుడి వాహనము, అలాగే శనిదేవుడికి కూడా చాలా ఇష్టము. మోగజీవులంటే శనిదేవుడికి చాలా ఇష్టము. శనిదేవుడి అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా ఇలా మోగజీవులకు మనం ఏదో ఒకటి తినిపించాలి. అలా చేసినప్పుడే శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మనకు త్వరగా కలుగుతుంది. కుక్క చాలా విశ్వాసం కలిగినటువంటి జంతువు కాబట్టి కుక్కకు ఇలా శని అమావాస్య రోజున తినిపించడం వలన మనకు కాలభైరవుడు అంటే కాలం కూడా మనకు అనుకూలంగా మారుతుంది. ఈ కష్టాలు సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గుముఖం అనేది పడుతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు ఆచరించండి. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి రాళ్ల ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తీసుకొచ్చుకోండి. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. మీరు ఇలా ఒక్క 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకుంటే ఆ రూపంలో లక్ష్మీదేవి సాక్షాత్తు మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. మీకున్నటువంటి ఎంతటి మొండి సమస్య అయినా సరే క్షణాల్లో తీరిపోతుంది. అలా ఉప్పును తీసుకొచ్చుకొని ఆ ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఒక గాజు బౌల్లో కానీ మట్టి ప్రమిదలో కానీ ఒక గుప్పెడు ఉప్పు అనేది వేసుకొని చిటికెడంత పసుపు కుంకుమ అలాగే ఒక రూపాయి బిళ్ళ కూడా దాని మీద పెట్టేసేసి ఇల్లంతా కూడా ఆ బౌల్ని ఒకసారి తిప్పి తరువాత ఆ బౌల్ని మీ ఇంట్లో బీరువా కింద పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన మీకున్నటువంటి ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోయి బీరువాలోకి ధనం రావటమే తప్ప ఖర్చులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. తాకట్టులో ఉన్న బంగారం కూడా విడిపించుకునే అవకాశం అనేది ఉంటుంది. చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదనుకుంటే కాసేపు దేవుడి ముందల పూజ దగ్గర పెట్టుకొని తర్వాత మీరు వంటల్లోనైనా వాడుకోవచ్చు అనమాట. దీనితో పాటుగా ఒక చిన్న పసుపు ప్యాకెట్ను కూడా ఇంటికి కొనుక్కొచ్చుకొని తెచ్చుకోండి. పసుపు అంటే మంగళకరమైనది, శుభప్రదమైనది. అమావాస్య రోజున మీరు ఒక పసుపు ప్యాకెట్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. తర్వాత జీలకర్ర, ఈ రోజున జీలకర్రను కొనుక్కొచ్చుకుంటే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు జీవితంలో బాగా ఎదుగుదలకు ఈ జీలకర్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత పచ్చిశనగపప్పు, ఈ పచ్చిశనగపప్పును తెచ్చుకుంటే గ్రహాల వ్యతిరేకత అనేది పోయి గ్రహాలు మీకు అనుకూలంగా మారతాయి. ధనాభివృద్ధిని ఇవి పెంపొందిస్తాయి. తర్వాత లవంగాలంటే లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి లవంగాల ప్యాకెట్ని కూడా ఒక చిన్న ప్యాకెట్ని తెచ్చుకోండి. ఇలా మనం చెప్పినటువంటి ఈ వస్తువుల్లో ఏదైనా 2 వస్తువులు తెచ్చుకున్నా కూడా మీకు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. తరువాత ఈరోజు రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఈ రోజున రావి చెట్టును తాకి నమస్కారం చేసుకుని 11 సార్లు ప్రదక్షిణలు చేసుకోండి. రావి చెట్టు గుడి లోపల ఉన్నా లేకపోతే గుడి బయట ఉన్నా ఎక్కడున్నా సరే చక్కగా స్నానం చేసేసి రావి చెట్టును తాకి నమస్కారం చేసుకొని చెంబుడు నీటిని పోసి ఆ రావి చెట్టు దగ్గర ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒక దీపాన్ని కూడా వెలిగించి 11 సార్లు ప్రదక్షిణలు చేసుకోవటం వలన విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలిగి మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది చేయండి. ఈరోజు చేసేటటువంటి దాన ధర్మాలకు కూడా 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకాన్ని సమర్పించండి. అంటే బియ్యము, కందిపప్పు, తోటకూర, నల్ల నువ్వులు, అలాగే మీకు దక్షిణగా ఒక 11 రూపాయలు కానీ 116 కానీ ఇలా సమర్పిస్తే ఈ శని అమావాస్య అంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం కూడా కలుగుతుంది. మీకున్నటువంటి దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. ఈ జాతకంలో ఈ శని సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కాబట్టి ఇలా చేయండి. ఇంకా భయంకరమైనటువంటి శని సమస్యలతో కష్టాలతో బాధలు పడేవారు పారే నీళ్ళల్లో బొగ్గు ముక్కలు ఉంటాయి కదండి, ఆ బొగ్గు ముక్కలను పారే నీటిలో వదిలేయండి మీ యొక్క కోరిక చెప్పుకొని. ఇలా చేయటం వలన ఎంతటి మొండి సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరుతుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం కూడా చేయండి. ఈ పరిహారాలు చాలా చాలా పవర్ఫుల్ రిజల్ట్ని మీకు కొన్ని క్షణాల్లోనే ఇస్తాయి. మరి ఇవన్నీ చెయ్యాలి అనంటే మీరు ఈ అమావాస్య రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేవాలి. అమావాస్య రోజున ఎండెక్కేదాకా పడుకుంటే మాత్రం ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని
వేసుకుని మరీ కూర్చుంటుంది. కాబట్టి సూర్యోదయానికి ముందుగానే లేచి గుమ్మానికి బయట శుభ్రంగా నీటితో కడిగి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. ఎందుకంటే లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టమైన రోజు కాబట్టి. అలాగే నీళ్ళల్లో కాస్త రాళ్ళ ఉప్పును వేసుకొని ఇల్లంతా కూడా ప్రతి మూలలో కూడా శుభ్రంగా తుడుచుకోండి. తరువాత ఇంట్లో పసుపు నీటిని కూడా చిలకరించి ధూపం వేసుకోండి. ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా తొలగిపోయి మంచి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తలస్నానం అనేది చేయాలి. షాంపూతో కానీ కుంకుడికాయలతో కానీ చేయొద్దు. మామూలు నీటితో తలస్నానం చేయాలి. ఇది గుర్తుంచుకోండి. మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వట్టి వ్రేళ్ళు కానీ లేదా ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు కానీ ఒక గుప్పెడు వేపాకులు కానీ వేసుకొని స్నానం చేయండి. మనకి ఈ వట్టి వ్రేళ్ళు ఇవి మనకు పూజా స్టోర్స్లో మార్కెట్లో ఇలాంటి చోట ఎక్కడైనా దొరుకుతాయి అన్నమాట. ఈ అమావాస్య రోజున ఇలా ఇవి వేసుకొని స్నానం చేయటం వలన మీకున్నటువంటి జాతక దోషాలు తొలగిపోయి మీ శరీరం వజ్రంలాగా మారుతుంది. నిండు నూరేళ్ళ ఆయుష్ పెరుగుతుంది. తర్వాత ఎరుపు రంగు వస్త్రాలు ఈ అమావాస్య రోజున కట్టుకోవటం వలన మీకు అదృష్టం అనేది సిద్ధిస్తుంది. ఎందుకంటే ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది కాబట్టి. తర్వాత ఆడవారు మంచిగా పాపట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవటము, చేతులకు ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకోవటము, కాళ్ళకు పసుపు రాసుకోవటము, మెడలో నల్లపూసలు వేసుకోవటము, ఇలాంటివన్నీ చేసి ఇంట్లో అమావాస్య కాబట్టి లక్ష్మీదేవి దగ్గర ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి కానీ లేదా 2 ఖర్జూరాలు కానీ 2 అరటి పండ్లను కానీ పెట్టి ఇలా చేయటం వలన ఈ అమావాస్య రోజున మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమావాస్య రోజున మనకు శని అమావాస్య కూడా వచ్చింది కాబట్టి ఈ రోజున శివుడు పార్వతి దగ్గర కూడా మీరు చక్కగా దీపం అనేది వెలిగించుకోవచ్చు అనమాట. ఈ రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి చెంబుడు నీటితో అభిషేకం అనేది చేసేసి ఇంట్లో శివపార్వతుల దగ్గర మనకి శివుడికి శంకుపూలు అంటే చాలా ఇష్టము. ఎందుకంటే మనకు శని జయంతి కాబట్టి శనిదేవుడి ఫోటో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండదు. శివుని యొక్క భక్తుడు శనీశ్వరుడు అనమాట. కాబట్టి శివుని శిష్యుడు కాబట్టి మీరు శనిదేవుడి యొక్క అనుగ్రహం కలగాలంటే ఈ రోజున పరమేశ్వరుడికి మీరు పూజ చేసుకుంటే మీకు శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. మరి ఈ పరిహారాలకు రిజల్ట్ రావాలంటే ఆడవాళ్ళు కూరల విషయంలో జాగ్రత్త తప్పనిసరి. ఈ రోజున పొరపాటును కూడా పొట్లకాయ కూరను వండటం కానీ తినటం కానీ చేయకూడదు. ఎందుకంటే ఈ రోజున శివుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కాబట్టి ఈ రోజున పొరపాటును కూడా ఈ పొట్లకాయను వండటం కానీ తినటం కానీ చేయకూడదు. ఎందుకంటే శివుడి మెడలో నాగుపాము రూపంలో ఈ పొట్లకాయ పోలి ఉంటుంది. కాబట్టి ఈ రోజున పొట్లకాయను ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు. ఇంటికి అసలు కొనుక్కొని తెచ్చుకోవద్దు. కాదు కూడదని మీరు తింటే మాత్రం కోరి మీరు సమస్యలను కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. శివుడి ఆగ్రహానికి అలాగే శనిదేవుడి యొక్క ఆగ్రహానికి గురయ్యి మీ జాతకంలో శని సమస్యలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. తర్వాత ములక్కాయ, ఈరోజు ములక్కాయలను కూడా పొరపాటున సాంబారుల్లో కానివ్వండి పప్పుచారుల్లో కానివ్వండి ఇట్లా వండటం కానీ తినటం కానీ చేయొద్దు. కాదు కూడదని తింటే మాత్రం చాలా రకాలైనటువంటి సమస్యలను మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. ఇక తరువాత సొరకాయ, ఈ రోజున సొరకాయను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయవద్దు. అంటే సొరకాయలో పాలు పోసుకోవటం కానీ సొరకాయ దప్పలం కానీ ఇట్లా ఏ రూపంలో కూడా వండొద్దు తినొద్దు. ఇక వంకాయలు, ఈ రోజున వంకాయలను పొరపాటును కూడా ఇంటికి కొనుక్కొని కూడా తెచ్చుకోవద్దు. తెల్ల వంకాయలు కానివ్వండి లేదా పచ్చ వంకాయలు ఇట్లా వంకాయలు ఏవి కూడా ఈ రోజున వండొద్దు తినొద్దు. అప్పుల పాలైపోతారు, చాలా ఇబ్బందులు పడతారు. ఇక తోటకూర, మనకు శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ శని అమావాస్య రోజున తోటకూరను పొరపాటును కూడా వండుకోవద్దు తినొద్దు. ఇలా చేయటం వలన మీ జాతకంలో శని దోషాలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. ఇక క్యాలీఫ్లవరు, ఈ క్యాలీఫ్లవర్ను కూడా ఈ శని అమావాస్య రోజున పొరపాటును కూడా వండొద్దు తినొద్దు. ఎందుకంటే ఇవి ఘాటుగా నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి కాబట్టి క్యాలీఫ్లవర్ కానివ్వండి లేదా క్యాబేజ్ కానివ్వండి వీటిని వండొద్దు తినొద్దు. ఇక కాకరకాయ, ఈ కాకరకాయలు కూడా చాలా చేదుగా ఉంటాయి కాబట్టి ఇలాంటి రోజున ఈ కాకరకాయను తింటే కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి వీటిని వండొద్దు తినొద్దు. ఇక ఎర్ర కందిపప్పు, ఈ ఎర్ర కందిపప్పును కూడా ఈ రోజున వండొద్దు తినొద్దు. చాలామంది కూడా ఇవి త్వరగా ఉడుకుతాయి అని చెప్పేసి ఎక్కువగా ఎర్ర కందిపప్పును ఇప్పుడు వండుతున్నారు. కానీ ఈ ఎర్ర కందిపప్పును ఈ శని అమావాస్య రోజున వండొద్దు. మీరు కావాలంటే మామూలు కందిపప్పుతో పప్పు వండుకోండి. కానీ ఈ ఎర్ర కందిపప్పును వండితే మీ జాతకంలో రాహు కుజ దోషాలు శని దోషాలు అనేవి ఎక్కువయ్యి చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఎర్ర కందిపప్పును వండొద్దు. ఇక మీరు మిగిలిన పప్పులు ఏవైనా సరే వండుకొని తినొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక తరువాత
తర్వాత బంగాళదుంపలు. ఈ బంగాళదుంపలను కూడా ఈ అమావాస్య రోజున వండొద్దు. వాత సమస్యలు అనేవి ఎక్కువయ్యి మీకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ బంగాళదుంపలను కూడా వండొద్దు, తినొద్దు. తర్వాత బూడిద గుమ్మడికాయ. ఈ రోజున బూడిద గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి కట్టుకోండి కానీ జ్యూసుల రూపంలో కానీ, కూరల రూపంలో కానీ, తీపి గుమ్మడికాయ హల్వా రూపంలో కానీ ఇట్లా ఏ రూపంలో కూడా ఈ గుమ్మడికాయలు అనేవి వండొద్దు, తినొద్దు. మీరు కావాలంటే ఇందా చెప్పినట్లుగా గుమ్మానికి బయట కట్టుకోండి బూడిద గుమ్మడికాయని. తర్వాత మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు హైబ్రిడ్ కానీ నాటి కానీ ఈ రోజున వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఇవి పుట్ల మీద మొలుస్తూ ఉంటాయి కాబట్టి. ఇక తరువాత నల్ల నువ్వులు. ఈ నల్ల నువ్వులను కూడా ఆహార పదార్థంలో ఈరోజు ఎక్కడా కూడా తీసుకోవద్దు. ఇది గుర్తుంచుకోండి. ఇక స్వీట్ కార్ను, కండెలు వీటిని కూడా ఈ అమావాస్య రోజున వండొద్దు. బయట ఉడకబెట్టినవి తినొద్దు. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి మంచివే కానీ ఈ అమావాస్య రోజున తినొద్దు. తరువాత ఉల్లి, వెల్లుల్లి, అల్లము, మసాలాలకు సంబంధించిన ఆహార పదార్థాలు ఇవి ఏవి కూడా ఈ రోజున కూరల్లో వేసుకోకుండా ఉండటమే మంచిది. ఉప్పు, కారాలు కూడా కాస్త తగ్గించుకోండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. ఇక వీటన్నిటితో పాటుగా ఇక నాన్ వెజ్ సంగతి అయితే చెప్పే పనే లేదు. బయట మనం బిర్యానీల రూపంలో కానివ్వండి, లేదా ఇంట్లో ఏముందలే అమావాస్యగా మనం పూజ చేసుకోవటం లేదు కదా అని చెప్పేసి తెచ్చుకొని తినటం కానివ్వండి, ఇలాంటివి చెయ్యొద్దు. మీరు పూజ చేసుకోపోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రం ఇట్లా నాన్ వెజ్ అనేది ఇంట్లో కానీ బయట కానీ పొరపాటును కూడా తినొద్దు. తింటే మాత్రం శనిదేవుడి యొక్క ఆగ్రహానికి గురయ్యి ఈ శని సమస్యల నుంచి బయటపడటం అనేది ఇక మీ వల్ల కూడా కాదనమాట. జన్మ జన్మల దరిద్రం పట్టి పీడిస్తుందనమాట. ఎందుకంటే శనిదేవుడికి మూగజీవులంటే చాలా ఇష్టము. ఈ రోజున మూగజీవుల్ని హింసించడం ఇలాంటివి చేస్తే మాత్రం ఇక ఆ శనిదేవుడి యొక్క ఆగ్రహానికి మనం అసలు ఇక ఎట్లా గురవుతామనేది కూడా మాటల్లో చెప్పలేం. కాబట్టి చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, ఎండు చేపలు ఇట్లాగా ఏ రూపంలో కూడా మీరు నాన్ వెజ్ అనేది ఇంట్లో కానీ బయట కానీ వండుకోవటం కానీ తినటం కానీ చేయవద్దు. ఇది మీరు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి. వీటితో పాటుగా కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారమే కాబట్టి కోడిగుడ్లను కూడా ఈ అమావాస్య రోజున వండొద్దు, తినొద్దు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ కూరలు అనేవి మీరు ఈ శని అమావాస్య రోజున తినొద్దు. ఇవి తప్ప ఇక మీరు మిగిలినవి అన్నీ కూడా తినొచ్చు అనమాట. ఇలా చేయటం వలన ఇంట్లో భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీరు చేసే పూజలకు రిజల్ట్ ఉంటుంది. అలాగే ఈ శని అమావాస్య రోజున ఆంజనేయ స్వామి యొక్క గుడికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఆంజనేయ స్వామికి కూడా మీరు గుళ్ళో 11 సార్లు కానీ 18 సార్లు కానీ ప్రదక్షిణలు చేసుకుంటే మీకు అంటే మానసిక సమస్యలు, కొంతమందికి అమావాస్య అనగానే భయాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీ యొక్క వ్యాపారాల్లో కానివ్వండి లేదా ఉద్యోగాల్లో కానివ్వండి ఏదైనా అడ్డంకులు ఉన్నా, ఏదైనా శత్రు సమస్యలు ఉన్నా, ఇట్లాగే కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలతో బయటికి చెప్పుకునేవి చెప్పుకోలేక ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమందికి కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలని కలలు ఉంటాయి కానీ కొనుక్కోలేరు. అప్పు చేయాల్సి వచ్చిద్దేమోనని భయం అనమాట. కానీ అలాంటివన్నీ కూడా తొలగిపోయే అడ్డంకులు మీరు అలాంటివి కొనుక్కోగలుగుతారు. కొంతమందికి సొంతింటి కల ఉంటుంది. ఒక చిన్న ఇల్లు అయినా సరే మన ఇల్లు మనకు ఉంటే ఆ సంతోషమే వేరు. తిన్నా తినకపోయినా ఎవరు కూడా కదిలించరు. కాబట్టి ఈ సొంతింటి కల కూడా మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది ఈరోజు చేసేటటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల. కాబట్టి ఇలా చేయండి. అలాగే ఈ అమావాస్య రోజున గర్భిణీ స్త్రీలు బయటికి రావద్దు, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజునంటే హాస్పిటల్స్కి వెళ్ళటం కానివ్వండి, దూర ప్రయాణాలు చేయటం కానివ్వండి, ఇలాంటివి చేయొద్దు. అమావాస్య రోజున గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్త పాటించడం వలన మీకు మంచిగా ఆరోగ్యం అనేది బాగుంటుంది. పిల్లలు పుట్టినప్పుడు కూడా ఎలాంటి లోపాలు అనేవి లేకుండా మంచి ఆరోగ్యమైనటువంటి పిల్లలు మీకు పుడతారనమాట. కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్త. ఇంకా ఈ అమావాస్య రోజున శని అమావాస్య రోజున ఈ రూపాయి బిళ్ళ పరిహారం కూడా మర్చిపోకుండా చేసుకోండి. మనం సాయంత్రం పూట అంటే చీకట పడ్డ తర్వాత ఏంటంటే మనకు ఆ రోజంతా కూడా అమావాస్య గడియలు ఉంటాయి కాబట్టి చీకట పడ్డాక ఒక్క రూపాయి బిళ్ళను ఆరు బయట గోడ మీద కానివ్వండి, డాబా మీద కానివ్వండి, అరుగు మీద కానివ్వండి ఎక్కడో ఓ చాట పెట్టేసేసేయండి. ఎలా పెట్టాలంటే ఆ రూపాయి బిళ్ళను ఆడవాళ్ళైతేనేమో ఎడమ చేత్తో, మగవారైతే కుడి చేత్తో పట్టుకొని మీకు సంకల్పం చెప్పుకోండి. అంటే మాకు బాగా కలిసి రావాలి, డబ్బు పరంగా ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావాలి, వ్యాపారంలో కలిసి రావాలి, మాకున్న అప్పులు తీరాలి, ఇట్లా మీకు ఏదైతే కోరిక ఉంటుందో అది చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళతో ఆ చేత్తో పట్టుకున్న దానితో మీరు తల చుట్టూతో 3 సార్లు తిప్పేసేసుకొని ఆ రూపాయి బిళ్ళను అక్కడ ఆరు బయట పెట్టేసేసేయండి. ఇక ఆ రోజంతా కూడా అలాగే ఉంచేసేసేయండి. ఆ రాత్రంతా అలా ఉంచేసేసి మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను లోపలికి తేకుండా బయట
బయట నుంచి బయటే తీసుకెళ్ళి ఎవరికన్నా దానంగా ఇచ్చేసేసేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి ఆ కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు చేత్తో అది దానం చేయటం వలన ఈ శని దోషాలు ఏదైతే ఉన్నాయో అదంతా కూడా ఆ రూపాయి బిళ్ళ గ్రహించేసి మీకు మంచిని ఇస్తుంది. బాగా కలిసి వచ్చేలా చేస్తుందనమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారాలనేవి చేసుకోండి. అర్థమైంది కదండి. ఈ శని అమావాస్య రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ కూరలను వండుకోకూడదు, ఎలాంటి నియమాలు పాటించాలి, టైమింగ్స్ ఏంటి, ఎలా పూజ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీరు లైక్ చేయటం వల్ల మీలాంటి నలుగురు మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం కల్పించిన వారు అవుతారు. తద్వారా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము, శనిదేవుడి యొక్క ఆశీస్సులు అనేవి మీకు కలిగి మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా కలిసి వస్తుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు శని అమావాస్య, శని జయంతి కాబట్టి కామెంట్ బాక్స్లో ఓం శనీశ్వరాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకంతా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.